సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తేదీ శుక్లపక్ష పంచమి 1 ఉదయం 11:23 నుంచి 2 ఉదయం 9:14 వరకు. శుక్లపక్ష షష్ఠి 2 ఉదయం 9:15 నుంచి 3 ఉదయం 7:52 వరకు. నక్షత్రం ఆర్ధ 1 మధ్యాహ్నం 2:20 నుంచి 2 మధ్యాహ్నం 1:04 వరకు. పునర్వసు 2 మధ్యాహ్నం 1:04 నుంచి 3 మధ్యాహ్నం 12:34 వరకు. కరణం బాలువ 1 రాత్రి 10:14 నుంచి 2 ఉదయం 9:15 వరకు. కాలవ 2 ఉదయం 9:15 నుంచి 2 రాత్రి 8:27 వరకు. టైటీల 2 రాత్రి 8:27 నుంచి 3 ఉదయం 7:52 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలం ఏదీ లేదు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:15 నుంచి ఉదయం 5:04 వరకు. శుభకాలం రాహు ఉదయం 10:38 నుంచి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండం మధ్యాహ్నం 3:12 నుంచి సాయంత్రం 4:57 వరకు. గుళిక ఉదయం 7:28 నుంచి ఉదయం 9:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి ఉదయం 9:15 వరకు. మధ్యాహ్నం 12:35 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. వర్జం మధ్యరాత్రి 12:49 నుంచి 2:23 వరకు. చంద్రమాసం అమంత వైశాఖ పూర్ణిమాంత వైశాఖ శక సంవత్సరం జాతీయ క్యాలెండర్ ప్రకారం వైశాఖ 12 1947. వేద ఋతువు వసంతకాలం. దృగ్ ఋతువు గ్రీష్మ వేసవికాలం. శైవ ధర్మ ఋతువు నర్తన. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. స్నేహ గాఢమైనందువలన ప్రేమగా మారి ఎదురొస్తుంది. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవద్దు. అయినప్పటికీ మీరు ఈ సినిమా చూడటం వలన సమయంను వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు. ఆఫీస్లో మీ పని మెచ్చుకోవాళ్ళు దక్కవచ్చు. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. పరిస్థితిపై ఒక్కసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది. మీరు తెలుసుకోవాల్సినది ఏమిటంటే ఇది సబ్బు బుడగా తాకగానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాకగానే ఈ ఆతృత, భయం, యాంగ్జైటీ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి. ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి. కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలు పొందలేరు. మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో, మాటలతో, సలహాలు, సంప్రదింపులతో నింపండి. ఇవి మీ కుటుంబానికి పనికి రాగలవు. మీ ప్రేమికులారి భావోద్వేగ సంబంధమైన డిమాండ్లకు ఒప్పుకోకండి. మీరు చేసిన మంచి పనులకు ఆఫీసులో అంతా మిమ్మల్ని ఈరోజు గుర్తిస్తారు. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. దీనితో పాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు. క్రొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకు వస్తుంది. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. మీ హెచ్చు ఆత్మవిశ్వాసాన్ని మంచి పనికి ఉపయోగించండి. హెచ్చు పరిశ్రమ పడిన రోజే అయినా మీరింకా మీ అంతర్గత శక్తిని కూడగట్టుకోగలుగుతారు. ఇది మరొక అతి శక్తివంతమైన రోజు. ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. మీ సహాయం అవసరమైన స్నేహితుల ఇంటికి వెళ్ళండి.
మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈరోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన, సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తి నుంచి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఒకదాన్ని మించి మరొక దాని నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి. ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాసయోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యమే. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్ర తారార్కము ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు మీ సమయాన్ని కుటుంబంతో, స్నేహితులతో గడపడానికి వీలు లేదు అని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు. ఈరోజు కూడా ఇలానే భావిస్తారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. డబ్బు పరిస్థితి, ఆర్థిక సమస్యలు టెన్షన్కి కారణమవుతాయి. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీలో కూడా మీరు అనుభూతి చెందగలరు. ఎందుకంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు అందరికంటే బెస్ట్. మరి ఈరోజు కొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. భావోద్రేకాలు, వంగని తత్వం ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అది పార్టీలో అందరి మూడ్ను పాడు చేస్తుంది. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాల పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులతో తప్పులెంచడం మానండి. మీ అంకితమైన, తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. బయటకు తీసుకువెళ్తారు. వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువలన బడిలో మాటపడి కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. జాగ్రత్త. మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడతలతో పడేయగల సూచనలు ఉన్నాయి. ఈ ఒంటరి లోకంలో నన్ను ఒంటరిగా వదిలేయద్దు. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వామ్యాలు వీటికి దూరంగా ఉండండి. మీకు కావలసిన రీతిగా ఏవి జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు. గ్రహచలనాల రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం కోల్పోతారు. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తారు. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. వీటి గురించి మీరు మెరుగ్గా, విశ్వాసంగా ఫీల్ అవుతారు. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాల్లో పొదుపు చేయండి. మనుమలు మీకు అత్యంత ఆనందకారకాలు కాగలరు. మీ సానుకూల ప్రేమ పవనాలు వీస్తుంది. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్రం తారకరముగా ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు కూడా తెలుసుకుంటారు.
ఈరోజు మీ అజెండాలో ప్రయాణం, వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి. మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. విజయోత్సవాలు, సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి. మీరు ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. ఈరోజు మీ తోబుట్టువులలో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. మీరు వారి కోరికను నెరవేరుస్తారు, కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలా చేస్తుంది. ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేరు. దీనివలన మీ ప్రియమైన వారు కోపాన్ని పొందుతారు. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ బాగా ఆలస్యమైనది. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటికి వెళతారు. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు, కానీ మీరిద్దరూ ఏదోలో సర్దుబాటు చేసుకుంటారు. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీ యొక్క పాత మిత్రుడు మిమ్మల్ని ఆర్థిక సహాయము అడిగే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు ఆర్థికంగా కొంత నీరసంగా ఉంటారు. ఊహల దారుల వెంట పరుగులెత్తకండి. వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి. మీ స్నేహితులతో మరింత సమయం గడపండి, అది కొంత మేలు చేకూరుస్తుంది. ఈరోజు మీ విలువైన కానుకలు లేదా బహుమతులు వంటివి ఏవి పనిచేయకపోవచ్చు. అయితే మీ స్నేహితుడి యొక్క తప్పుడు సలహాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకు వెళతారు. ఇతరుల జోక్యం ఈరోజు మీ భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది. చూశారు కదండి, ఇది ఈరోజు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.